జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇది కలియుగం. ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఏ దేశంలోనైనా దేశాలను కావచ్చు లేకపోతే రాష్ట్రాలను కావచ్చు ఈ పరిపాలన చేసేటువంటి వాళ్ళు కొంతమంది మంచి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏంటంటే కఠినాత్మకంగా ఉంటారు. కానీ రాక్షస పాలన కూడా ఉంటుంది. అది ఎలా ఉంటుందో చెప్పాలంటే పశ్చిమ బెంగాల్ ఒక ఉదాహరణ. మనకందరికీ తెలుసు, కలకత్తా లేడీ డాక్టర్ హత్య గురించి మీరందరూ వినే ఉంటారు, చూసే ఉంటారు. ఈ లేడీ డాక్టర్ పేరును ప్రస్తావించకూడదు కాబట్టి మేము కూడా మరణించిన లేడీ డాక్టర్ పేరును ప్రస్తావించడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఆమె ఫోటోను కూడా మేము సరిగ్గా అయితే ఇవ్వడం లేదు. ఇక 15 రోజుల క్రితం కలకత్తాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో, అది కూడా అతి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక లేడీ డాక్టర్ను కొంతమంది దుర్మార్గులు అత్యంత అమానుషంగా దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంగతి మనకందరికి కూడా తెలిసిందే. అయితే పశ్చిమ బెంగాల్కు ముఖ్యమంత్రి, అలాగే వైద్య శాఖ మంత్రి, అలాగే హోంశాఖ మంత్రి కూడా అయినటువంటి అభినవ శూర్పణఖ, కానీ మమతా బెనర్జీ అని పేరు పెట్టుకున్నటువంటి ఆవిడ గారు మొదట ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అది వీలు పడకపోవడంతో తర్వాత సాక్ష్యాధారాలను తారుమారు చేశారు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఏది, ఆవిడ ఎక్కడైతే ఈ అత్యాచారానికి హత్యకి ఎక్కడైతే గురిందో ఆ రూమ్ అంతా కూడా ధ్వంసం చేసేసినారు. కొంతమంది కిరాయి ముక్కలు కూడా పోయి ఏదో నిరసన వ్యక్తం చేసినట్టు పోయేసి అక్కడంతా కూడా ధ్వంసం చేశారు. అది కూడా చేసింది బీజేపీ వాళ్ళని చెప్పేసి కొత్త డ్రామాలకు తెరలైపోయింది ఈ పనికి మాలింది. అయినప్పటికీ ఆ లేడీ డాక్టర్ శవాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించకుండా సాయంత్రం వరకు వేచి చూసే ధోరణిని అవలంబించింది. దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు రంగంలోకి దిగడంతో ఆ లేడీ డాక్టర్ శవాన్ని ఆమె తల్లిదండ్రులకు తప్పనిసరి పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అప్పగించింది. అయితే ఈ కేసుపై అటు ప్రజా సంఘాలు, ఇటు డాక్టర్లు, నర్సులు, అలాగే సామాన్య ప్రజలు కూడా, విద్యార్థులు, అలాగే బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు తెలియజేయడంతో పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ప్రభుత్వం ఒక బకరాగాడిని ఒకరిని తీసుకొని వచ్చి ఆ లేడీ డాక్టర్ను అత్యాచారం చేసింది, చంపింది ఆ బక్రానే అని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం పెద్ద ఎత్తున చేసింది. ఆ బక్రా పేరే సంజయ్ రాయ్. మీరు కూడా చూసుంటారు వాడి ఫోటోను. ఎక్కడ పెట్టినా కూడా ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, ప్రింట్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున వాడి ఫోటో వచ్చింది. వాడు కూడా చెప్పినాడు నేనే అత్యాచారం చేసింది, నేనే హత్య చేసింది అని చెప్పి. వాడి మీద కొన్ని కథనాలు కూడా వచ్చినాయి. ఓయమ్మ వాడు మెరిట్ స్టూడెంట్ అని చెప్పి కొంతమంది, వాడు అంతకుముందు పోయి రెడ్ లైట్ ఏరియాకి పోయినాడని చెప్పి కొంతమంది. ఈ విధంగా వార్తలు కూడా పెద్ద ఎత్తున మనం చూసినాం. మొదట పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఈ సంజయ్ రాయ్ తానే లేడీ డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేసినానని చెప్పి పోలీసుల ముందు ఒప్పుకున్నట్టు నాటకం ఆడినాడు. ఒప్పుకున్నట్టు నాటకం ఆడినాడు. ఇక అందరూ కూడా ఆ లేడీ డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేసింది ఈ సంజయ్ రాయ్ అనే అనుకున్నారు. కానీ విషయం ఏంటంటే, నేను ఒక మాట చెప్తాయా, నాకు మొదటి నుంచి ఏందో డౌటే. కాదంటే మనం ఆధారాలు లేకుండా ఏది పడితే అది మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే, మన వ్యక్తిగత అభిప్రాయం వేరు, నిజం వేరు. కాబట్టి దాని గురించి నేను ప్రస్తావించలే. కానీ వాడి ముఖం చూసి ఇంత కథ చూస్తూ ఉంటే నిజంగా వాడే నిందితుడైతే వాడేమి శూర్పణఖేమి, వాడేమి చిన్నమ్మ కొడుక, పెదమ్మ కొడుక, లేకపోతే తోడబుట్టినవాడా, ఏలిడిచివాడా, ఎవడోడు అసలు? వాడు నెత్తి మైకిలేరదని ఎప్పుడో లోపలేదురు, అవసరమైతే ఎన్కౌంటర్ కూడా చేద్దరు. ఓయమ్మా మమతా బెనర్జీ పెద్ద నాయకురాలు, మంచి నాయకురాలు స్వామి, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటిది తప్పు చేసిన వాళ్ళని నిలబెట్టి ఎన్కౌంటర్ చేయించిందని చెప్పి పేరు చెప్పుకునేదానికి, గొప్ప చెప్పుకునేదానికి వాడిని ఎప్పుడూ ఎన్కౌంటర్ చేసి పారుదరు. అయినా కానీ వాడిని ఊరికి అడ్డం పెట్టుకొని ఎందుకు అంత కథ చేశారు, ఎందుకు అంత డ్రామా చేశారంటే నాకు అప్పటి నుంచి డౌటే. వెనక ఏదో ఉండాలి, వెనక ఎవడో బలమైన వాడు ఉన్నాడు, వెనక ఏదో బలమైన తప్పిదాలు ఉన్నాయి, అవి ఉండబట్టే ఇంత కథ చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి నాకు మొదటి నుంచి కూడా డౌటే. అయితే ఈ కేసు ఏంటంటే కలకత్తా హైకోర్టుకు పోయింది. ఈ కేసును విచారించినటువంటి కలకత్తా హైకోర్టు ఈ కేసును సిబిఐ కూడా అప్పగించింది. అంతే. ఇక సిబిఐ రంగంలో దిగి మొదట ఏం చేశారంటే ఈ సంజయ్ రాయ్ను విచారణ చేశారు. అయితే సంజయ్ రాయ్ ఎంత కూడా నిజం చెప్పకుండా అబద్ధం చెప్తున్నాడని గమనించిన ఈ సిబిఐ ఈ సంజయ్ రాయ్కు పోలిగ్రాఫీ టెస్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకునేది. అంటే పోలిగ్రాఫీ టెస్ట్లో సంజయ్ రాయ్ నిజం చెప్పే అవకాశం ఉండదన్నమాట. ఇక సంజయ్ రాయ్కు ఈ పాలిగ్రాఫ్ పరీక్ష చేయడానికి సిబిఐ కలకత్తా హైకోర్టు కూడా అనుమతి ఇచ్చింది. అయితే సంజయ్ రాయ్కు ఈ పాలిగ్రాఫ్ పరీక్ష చేసే ముందు సిబిఐ వీడిని కొన్ని రోజుల పాటు ఏకాంతంగా గృహ నిర్బంధంలో పెట్టింది. వీడిని కేంద్ర బలగాలతో కూడిన పటిష్టమైన సెక్యూరిటీ మధ్య ఈ సంజయ్ రాయ్ను గృహ నిర్బంధంలో పెట్టినారు.
అంతే, దెబ్బతో ఈ సంజయ్ రాయ్ నిజం ఒప్పేసుకున్నాడు. తాను లేడీ డాక్టర్ను అత్యాచారం చేయలేదని, నేను హత్య చేయలేదని, అసలు ఆ లేడీ డాక్టర్ను తాకను కూడా తాకలేదని సిబిఐకు స్పష్టంగా వివరించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా తాను ఈ కేసులో ఇరికించబడ్డానని, తనకు ఏ పాపం తెలియదని, తనను రక్షించమని చెప్పేసి సిబిఐను వాడు కాళ్ళ వెళ్ళబట్టుకొని వేడుకున్నాడంట. దీంతో ఈ లేడీ డాక్టర్ అత్యాచారం అలాగే హత్య కేసు ఒక కొలికెత్తే వచ్చినట్టయింది. ఇన్నాళ్ళు ఈ సంజయ్ రాయ్ను నిందితునిగా ప్రకటిస్తూ వచ్చినటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వం ఇప్పుడు అది తప్పని తేలడంతో మమతా బెనర్జీ నిర్ఘాంతపోయినట్టు తెలుస్తుంది. ఇంకేం చేస్తుంది? ఇన్ని రోజులు ఎవరినైతే దాచిపెట్టాలని చూసిందో, ఇన్ని రోజులు ఎవరినైతే కాపాడాలని చూసిందో, ఇంకా ఆ బొక్కలో దాక్కున్న వాళ్ళు పట్టుకొని ఎలబెడతారు. ఇప్పుడు వీడు నిర్దేశం అని చెప్పి తేలిపోతుంది కదా. వాళ్ళైతే సిబిఐ వాళ్ళు క్లారిటీకి వచ్చినారు. ఒరే ఈడు బుడబుడకలోడు, ఈడు బుడంకాయగాడు, ఈడిది ఏమి లేదు, ఈయన అడ్డపెట్టి ఈయన బకరాన్ చేసి వెనక ఉండేవాళ్ళు పెద్ద డ్రామాలు దొబ్బినారు. ఇప్పుడు అర్థం అయిపోయింది, ఇంకా అసలు వాళ్ళు బయటికి రావాలా. ఎందుకంటే తాము ఎంతో కష్టపడి ఒక బకరాన్ని ఈ కేసులో ఇరికిస్తే అతను అసలైన నిందితుడు కాదని అప్పుడే సిబిఐ కనిపెట్టడంతో మమతా బెనర్జీకి పట్ట పగులే చుక్కలు కనపడినాయంట. ఇక ఈ కేసులో ఇంకెన్ని చిక్కుమడులు ఉన్నాయో, ఇంకెన్ని కుట్రకోణాలు ఉన్నాయో మరి కొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు. మొత్తానికి అయితే ఒకటి, తప్పు చేసిన వాళ్ళు ఇది వెనకేసుకొని వచ్చింది కదా ఈ సూర్పణఖ వాళ్ళు, వాళ్ళతో పాటు దీన్ని కలిపి లోపలేసి ప్రభుత్వం నుంచి దిగబెరికి బయట దొబ్బితే కానీ పశ్చిమ బెంగాల్ బాగుపడదాం. ఇంకొకటి మనకందరికీ తెలుసు, పశ్చిమ బెంగాల్ను ఒక బంగ్లాదేశ్ మారి తయారు చేస్తాను. ఇది పొరంబోకది. ఇట్లాంటోళ్ళు నిజంగా దేశద్రోహులు, ధర్మద్రోహులు. ఒక్క నిమిషం కాదు, ఒక్క క్షణమైనా కూడా ఈ దేశంలో ఉండడానికి, బ్రతుకుండడానికి వీళ్ళ అర్హత లేదు. అది మాట అంటే. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి సవినయంగా వేడుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అసలు మన దేశంలో ఏమి జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలియాలా. ఈ కాలంలో ఎవరో తప్పనిచ్చి ఆల్మోస్ట్ అందరూ కూడా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ న్యూస్ చేరాలా. దయచేసి సహకరించండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి నిప్పు లాంటి నిజాల కోసం, కరుకైన నిజాల కోసం ఖచ్చితంగా మేము ఉన్నట్టుగా మాట్లాడతాం, నిజాయితీగా మాట్లాడతాం. బొచ్చు అయితే ఏదైతే అదైతే అది. మీరు మాత్రం ఖచ్చితంగా దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. మీరు సపోర్ట్ చేస్తే ఇంతకు మించి పనిచేస్తాం. జై శ్రీరామ్.